నో మోర్ టెస్ట్ సిరీస్ జోలికి అస్సలు వెళ్ళకండి. టెస్ట్ సిరీస్ ఇప్పుడు చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు చూడాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అనవసరంగా టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళటం, మీరు దానికి సంబంధించి చూసి అందులో మార్క్స్ సరిగా రావట్లేదు అని చెప్పి ఈ టైంలో భయం వేసి ప్రిపరేషన్ ని పక్కన పెడతా తప్పించి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయిపోయింది, రైట్? చాలా మంది ఆగస్టులో ఉంటుంది సార్, చాలా మంది జూలైలో ఉంటుంది సార్ అని చెప్పి చాలా అపోహలకు గురిపోయి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం చాలా తగ్గించేశారు. రిలాక్స్ మోడ్ లో వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసుకుంటే నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్ ఇంకో 20 రోజుల్లో పెట్టేస్తాం అని చెప్పి వాళ్ళు క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చేశారు, నోటీస్ లో వచ్చేసింది. అయితే ఇప్పుడు చాలా మంది బాగా టెన్షన్ పడిపోతున్నారు. సార్ 20 రోజుల్లో రివిజనే అవ్వదు కదా, ప్రిపరేషన్ ఎలా? ఇప్పటి వరకు కొంతమంది అయితే అసలు మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. భయపడకండి, నేను ఈ రోజు మంచి స్ట్రాటజీ చెప్తాను. నేను మీకు అలానే ప్రిపేర్ అవ్వండి. ఏది ప్రిపేర్ అవ్వాలా కాదు, ఏవి వదలాలా అనేది తెలిస్తే మీకు 20 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అయ్యే బాధ్యత నాది. ప్రశాంతంగా వీడియో మొత్తం చూడండి. అండ్ మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. నేను ప్రతి కామెంట్ నేనే స్వయంగా చూస్తాను, స్వయంగా నేనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ నా మొబైల్ నెంబర్ కూడా మీ అందరికీ తెలిసిందే, 9491370061. మొబైల్ నెంబర్కి మీకు కావాలనుకుంటే డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టలేకపోతే నాకు వాట్సాప్ లో పెట్టండి. మీ స్ట్రాటజీస్, టెస్ట్ చేసి ఏం చేస్తున్నారు ఏంటి, ఎవ్రీథింగ్. ఏ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ కైనా నేను రెడీగా ఉన్నాను మిమ్మల్ని ప్రిపేర్ చేయించడానికి, రైట్? చూసుకుంటే ప్రస్తుతానికి చూసుకుంటే 20 రోజుల్లో మనం ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వగలమా? బేసిక్స్. అసలు నా దగ్గర ఏ నాలెడ్జ్ లేదు సార్. నా దగ్గర ఇప్పటి వరకు నేను పుస్తకం వదిలిపెట్టలేదు. నోటిఫికేషన్ లో ఎగ్జామ్ కి అప్లై చేశాను, కాకపోతే ఇప్పటివరకు పుస్తకం ఓపెన్ చేయలేదు. నాకు ఏం తెలియదు అంటే ప్రశాంతంగా ఆ పుస్తకాలు ఏవైతే తెలిసి తెరవలేదో అవి అలానే ఉంచండి, ఏం కదిలించకండి, ఏం ప్రిపేర్ అవ్వకండి. ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయవద్దు. ఎందుకంటే అస్సలు నాలెడ్జ్ లేకుండా ఎగ్జామ్ ని క్రాక్ చేసేద్దాము, లేదంటే ఏదో పెట్టేసి వచ్చేద్దాము అనుకుంటే అనవసరంగా ఈ 20 రోజులు వేస్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్ రోజు ఆ చార్జెస్ రాను పోను ఇవన్నీ ఈ ఎండాకాలంలో అనవసరంగా కష్టపడకండి. టైంకి ప్రశాంతంగా ఇంట్లో వేసేసుకొని పడుకోండి. మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. ఎందుకంటే మినిమం బేసిక్ కొద్దిగా మాకు సిలబస్ ఐడియా ఉంది సార్. లైట్ గా పుస్తకాలు ఓపెన్ చేసాం, అప్పుడప్పుడు సిలబస్ అయితే ఐడియా ఉంది, ఏమేమైతే అందులో అడగబోతున్నారో కొద్దిగా మాకు క్లారిటీ ఉంది అన్నోళ్ళు మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడండి. అస్సలు ఏమి ఓపెన్ చేయలేకపోతే అలానే మూసేసి కూర్చోండి, ఎటువంటి ఉపయోగం లేదు. ప్రస్తుతానికి మీరు ఈ ఎగ్జామ్ కోసం అయితే మీరు ప్రిపేర్ అవ్వడం ఆపేయండి. ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే వద్దు. ఆల్రెడీ సిలబస్ కొద్దిగా ఐడియా ఉందా? ఏ పాలిటీలో ఏం అడుగుతున్నారు, లేదంటే హిస్టరీ సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఇలా కొద్దిగా లైట్ గా మీకు టచ్ ఉందా? వేరే ఎగ్జామ్స్ కోసం గతంలో ప్రిపేర్ అయ్యారా? అయితే పర్లేదు, ప్రశాంతంగా స్ట్రాటజీ మొత్తం వినండి. మీరు పక్కా క్రాక్ చేసేలాగా నేను మీకు స్ట్రాటజీ చెప్తాను. అందరూ క్రాక్ చేస్తారంటే ఎవరైతే స్ట్రాటజీ వింటారో, చక్కగా ఒబే చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు పక్కా క్రాక్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, అయితే చూసుకుంటే టెస్ట్ సిరీస్ ఏమేమి రాయాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్తాను. ఎన్ని టెస్ట్ సిరీస్ రాయాలి, రోజు ఒక టెస్ట్ సిరీస్ రాస్తారంట. అనవసరంగా ఈ టైంలో మీరు టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళి రోజు ఒక టెస్ట్ సిరీస్ రాసుకొని అందులో మెంటల్ ప్రెషర్, మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి. మీరు ప్రిపరేషన్ సరిగ్గా చేయకుండా టెస్ట్ సిరీస్ రాసి ఏం చేస్తారు? టెస్ట్ సిరీస్ ఇప్పుడు ముట్టుకోవద్దు. నేను చెప్తాను టెస్ట్ సిరీస్ ఏం చేయాలనేది ప్రిపరేషన్ లో క్లియర్ గా, నేను వీడియోలో క్లియర్ గా చెప్తాను. టెస్ట్ సిరీస్ కూడా ఏం చేయాలా, ఎవ్రీథింగ్ నేను A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు బిగినర్ అయితే ఆల్రెడీ చెప్పాను, కొద్దిగా సిలబస్ గురించి ఐడియా ఉంది అంటేనే మీరు ఎన్టీపీసీకి సంబంధించి 20 రోజుల స్ట్రాటజీ వినడానికి ట్రై చేయండి. ఫుల్ సిలబస్ ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది సార్ అన్నోళ్ళు కూడా ప్రశాంతంగా స్ట్రాటజీ వినండి. ఇందులో ఏవి చదవాలా కాదు, ఏవి వదిలేయాలా అనేది నేను మీకు చెప్తాను. ఈ 20 రోజుల్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఏవి వదిలేయాలా అనేది. యాప్టిట్యూడ్ కొద్దిగా టచ్ ఉంది, రీజనింగ్ కొద్దిగా టచ్ ఉంది, వేరే ఎగ్జామ్స్ కోసం గతంలో ప్రిపేర్ అయ్యాము, కాస్త టచ్ ఉంది, సిలబస్ కూడా కొద్దిగా ఐడియా ఉంది అన్నోళ్ళు కొద్దిగా ఐడియా ఉన్నా సరే పర్లేదు, ప్రశాంతంగా వీడియోని చూడడానికి ట్రై చేయండి. నేను క్లియర్ గా స్ట్రాటజీ చెప్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ లో సిలబస్ ఏముందో ఒకసారి చూసుకుంటే, జనరల్ అవేర్నెస్ మీ అందరికి తెలిసిందే. జనరల్ అవేర్నెస్ 40 మార్కులు అడుగుతారు. ఇందులోనే జిఎస్ కూడా ఉంటుంది, జీకే జిఎస్ రెండు కలిపి ఉంటాయి ఇందులో. దాని తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ మీకు 30 మార్కులు అడుగుతారు. రీజనింగ్ వచ్చేసి మనకి 30 మార్కులు అడుగుతారు. టోటల్ 100 మార్కులకి మీకు క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది, రైట్? అయితే 100 క్వశ్చన్లు అయితే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నారు అనుకుంటే మీకు మార్క్స్ ఎన్ని కావాలి అంటే 65 అటెంప్ట్స్, మంచి అటెంప్ట్స్ ఇచ్చేస్తే చాలు. 100 క్వశ్చన్లలో మీకు 90 నిమిషాల దాకా టైం ఇస్తారు. 100 క్వశ్చన్లలో మీరు 65 మార్కులు కట్ ఆఫ్ వచ్చేస్తే సరిపోతుంది. నార్మలైజేషన్ లో ఈ కట్ ఆఫ్ మెల్లిమెల్లిగా 70 నుంచి 75 వరకు వెళ్ళిపోతుంది. మీరు చూసుకుంటే రీసెంట్ ట్రెండ్స్, లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఏవి చూసుకున్నా సరే 70% వచ్చేస్తే మోర్ దెన్ ఇనఫ్. 65 మార్కులు మీరు అటెంప్ట్ చేయడానికి చూడండి. దానికన్నా ఎక్కువ వద్దు, మరి తక్కువ వద్దు. 65 మినిమం బేసిక్ స్కోరు. కట్ ఆఫ్ గురించి నేను మీకు క్లియర్ గా వీడియో చేశాను, కట్ ఆఫ్ కి సంబంధించి మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే,
కట్ ఆఫ్ 65 ఉంటుందా సార్, 60 ఉంటుందా, 70 ఉంటుందా, మీరు చెప్పే తప్పేమోలే, కష్టపడకండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, గ్రూప్ 2కి సంబంధించి క్లియర్గా చెప్పాను, జూన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పాను. దాని తర్వాత ఏ జోన్ అప్లై చేయాలా, చెన్నై జోన్, సికింద్రాబాద్ జోన్, సేఫ్ జోన్స్ గురించి చెప్పాను. అన్నిట్లో మనం చెప్పినట్టుగా ఎలా అయితే క్లియర్గా ఇంప్లిమెంట్ అవుతూ వెళ్ళిందో, మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసిన తర్వాతే ఎగ్జామ్షన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాము. అలానే ఈ ఎగ్జామ్షన్ కూడా నేను మీకు చెబుతున్నాను కదా, 65 మార్కులు మినిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు కట్ ఆఫ్ ఈజీగా క్లియర్ అయిపోతారు. ఈ 100 మార్కుల్లో 65 మార్కులు మీరు ఎలా సాధించుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను మెల్లిగా. ఫస్ట్ మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్ గురించి కష్టపడకండి, అన్ని టాపిక్లు ముందే కూర్చోకండి. నేను ఏవైతే చెప్పబోతున్నానో అవి మాత్రమే మీరు చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ చూసుకుంటే మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 టాపిక్స్ మాత్రమే చూడండి. మిగతాది ఏది పట్టుకోవద్దు. 100% చెప్తున్నాను కదా, కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఈ 8 టాపిక్స్ మాత్రమే పట్టుకోండి. ప్రశాంతంగా మీరు క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై లెవెల్కి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. రేషియో అండ్ ప్రపోర్షన్ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ 4 టాపిక్స్ ఇంటర్లింక్డ్. మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ నీట్గా వచ్చింది అనుకోండి, మిగతా టాపిక్స్ అన్ని ఇంటర్లింక్డ్ టాపిక్స్. ఏ టాపిక్ వచ్చినా మీకు ఈ 4 ఏ టాపిక్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నా మిగతా 4 టాపిక్లు సింపుల్గా చేసేయవచ్చు. ఓకే, అయితే చూసుకుంటే మనకి ఈ రేషియో ప్రపోర్షన్ సంబంధించి ఒక 2 నుంచి 3 మార్కులు వస్తాయి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ 2 మార్కులు, టైమ్ అండ్ వర్క్ 2 మార్కులు, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి 2 మార్కులు వచ్చేస్తాయి. సో ఓవరాల్ గా ఇక్కడే మీరు చూసుకుంటే ఒక 10 మార్కులకి మనం టార్గెట్ పెట్టేసుకుంటాము. ఓన్లీ ఈ 4 టాపిక్ నుంచే మనకి చూసుకుంటే దగ్గరగా ఒక 30% లెగిసిపోతా ఉంది. అవునా? నెక్స్ట్ పర్సంటేజెస్, యావరేజెస్, ఈ 2 టాపిక్ల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దీనికి సంబంధించి ఒక 6 మార్కులు వస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే మనకి డిఐ ఏదైతే ఉందో, డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, ఇది సాల్వ్ అవ్వాలి అంటే మీకు ఏం రావాలి అంటే సింపుల్ గా మీకు రేషియో అండ్ ప్రపోర్షను, దాని తర్వాత పర్సెంటేజెస్, దాని తర్వాత యావరేజెస్, ఈ 3 టాపిక్స్ మీకు క్లియర్ గా మీరు గన్ షాట్ గా ఉన్నారు అనుకుంటే డిఐ సింపుల్ గా క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, టాప్అప్ లాంటిది ఇదంతా. ఓకే, అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా నేను మీకు చెప్పిన ఈ 8 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు రోజుకి 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు కేటాయించేసి ఈ టాపిక్ ని మల్టిపుల్ రివైజ్ చేయండి. ఎస్ఐసిఐ చూసుకుంటాను, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటాను, ట్రిగ్నోమెట్రీ చూసుకుంటాను, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్ మెజర్మెంట్, ఇవన్నీ చూసుకుంటానంటే ఆ చూసుకోండి. మీ నెక్స్ట్ 20 రోజులు ఏదైతే ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ 20 రోజులు 21వ రోజు ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజు ఇంట్లో వేసేసుకొని కూర్చోండి. ఎగ్జామ్కి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్క మార్కు వచ్చే టాపిక్స్ ఇవన్నీ చేసుకుంటా వెళ్ళారు అంటే 1 సంవత్సరం టైం పడుతుంది. ఇవన్నీ వద్దు. నేను చెప్పే ఏదైతే 8 టాపిక్స్ చెప్పానో ఆ 8 టాపిక్స్ మాత్రం చూడడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఆప్టిట్యూడ్ లో మనం 20 నుంచి 22 మార్కులు గన్ షాట్ గా అటెంప్ట్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. ఎందుకంటే మనం వేరే టాపిక్స్ కదిలించట్లేదు కాబట్టి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే మన దగ్గర నుంచి మిస్ అవ్వదు. మీరు ఏదైతే 20 రోజులు ఉన్నాయో ప్రతిరోజు 1 నుంచి 2 టాపిక్లు మీరు టార్గెట్ చేసుకొని 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు మీరు దీనికోసం చెప్పి కేటాయించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ని ఫుల్ గా రివైజ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంకే టెస్ట్ సిరీస్ ఏది ముట్టుకోవద్దు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే 2019లో ఏదైతే మన దగ్గర 130 దాకా పేపర్స్ ఉన్నాయండి. అవునా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర మనకు చూసుకుంటే 2 నుంచి 3 వేల వరకు ప్రశ్నలు మనకి ఆర్ఆర్బికి సంబంధించి ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి. వైసిటీ అని చెప్పి ఇలాంటి పుస్తకాలు, పినాకిల్ అని చెప్పి ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి. అందులో చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ రైల్వేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకి 1000-2000 క్వశ్చన్లు ఉంటాయి. మెల్లిగా ముందు మీరు ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ లో రోజుకు ఒక 10 నుంచి 20 క్వశ్చన్లు చేసుకుంటా వెళ్ళిపోండి. మీరు కాన్ఫిడెంట్ అయిపోతారు వీటి వరకు, మ్యాథ్స్ వరకు. ఓకేనా? నో మోర్ టెస్ట్ సిరీస్ జోలికి అస్సలు వెళ్ళకండి. టెస్ట్ సిరీస్ ఇప్పుడు చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు చూడాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అనవసరంగా టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళటం, మీరు దానికి సంబంధించి చూసి అందులో మార్క్స్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఈ టైంలో భయం వేసి ప్రిపరేషన్ ని పక్కన పెడతా తప్పించి మీరు ఎటువంటి గెయినింగ్ ఏమి ఉండదు. అందులో కొత్త కాన్సెప్ట్స్, కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా మనం టెస్ట్ సిరీస్ రాస్తే. అంటే ఇప్పుడు కాదు మీకు కొత్త పాయింట్స్, కొత్త టెస్ట్ సిరీస్ కావాల్సింది. మీరు గతంలోనే ఎప్పుడో 2-3 నెలలు ఉన్నప్పుడే మీరు చేసేయాలి ఇదంతా. ఇప్పుడు కాదు మీరు చేయాల్సింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు రివైజ్ చేసుకుంటానే వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం ప్రీవియస్ ఇయర్ ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. నో మోర్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ నౌ. ఓకేనా?
చాలా మంది చెప్తారు టెస్ట్ సిరీస్ కావాలంటే స్టేజ్ చూసుకుంటూ వెళ్ళాలి అని. ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ అట్మాస్ఫియర్ కావాలి, ఎగ్జామ్ ఎలా రాస్తాం అలా. ఎగ్జామ్ అట్మాస్ఫియర్ మీకు తెలియదా? మీరు ఆస్పిరెంటే కదా, ఎగ్జామ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఆ రోజు గంట కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి, ఆ కూర్చొని అలవాటు అవ్వాలి. మీరేమన్నా చిన్న పిల్లోడా అలవాటు చేసి మిమ్మల్ని 1 అవర్ 2 అవర్స్ కూర్చోబెట్టడానికి? ఏం లేదు. అలాంటి మాటలన్నీ పక్కన పెట్టేసేయండి. ఎగ్జామ్ రోజు మీరు ప్రశాంతంగా ఆ ఎగ్జామ్ ఫీవర్కి ఆ టచ్కి మీరు 3 గంటలు కాదు 5 గంటలు కూర్చోమన్నా మీరు ప్రశాంతంగా కూర్చుంటారు. ఎగ్జామ్ ప్రశాంతంగా అయిపోతుంది. టెన్షన్ ఏమొద్దు. పీవైక్యూస్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళొద్దు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్ అయిపోయిన తర్వాత రీజనింగ్ గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే రీజనింగ్ సంబంధించి పెద్ద టాపిక్లు కాదు, పెద్ద టైము పడ్డవి అవి. అవునా? కోడింగ్ డీకోడింగ్ కానీ, క్వశ్చన్ అండ్ స్టేట్మెంట్స్ కానీ, సిరీస్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, బ్లడ్ రిలేషన్ కొద్దిగా టైం టేకింగ్ అనుకోవచ్చు. స్టేట్మెంట్ అసంప్షన్స్, దాని తర్వాత స్టేట్మెంట్ కన్క్లూజన్, సిలోగిజం కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఎనాలజీ, దాని తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆడ్ మ్యాన్ అవుట్. ఈ టాపిక్స్ అన్ని కలిపి రీజనింగ్ మొత్తానికి కలిపి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, రీజనింగ్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ లో ఓపెన్ చేయండి. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా దగ్గరగా 130 ప్రీవియస్ ఇయర్ సెట్స్ ఉన్నాయి. ఏవి? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి. మిగతా ఎగ్జామ్స్ కి చాలా సెట్లు ఉన్నాయి. 2019 ఎన్టీపీసీకి 120 130 సెట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఓపెన్ చేసి మెల్లిగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటా కూర్చోండి అంతే. ఓకే, రోజు కూర్చొని ఒక 2-3 సెట్లు సాల్వ్ చేసుకుంటా కూర్చోండి. రోజుకు ఒక అరగంట గంట కేటాయించేసి సెట్ సాల్వ్ చేసుకుంటా ఒక గంట కేటాయించారనుకోండి, అందులో మాక్సిమం ఎన్ని ఉంటాయి? 30 క్వశ్చన్లు ఉంటాయి. 30 క్వశ్చన్లు 30 నిమిషాలు అలా అనుకుని ఒక గంట కేటాయించారు అనుకుంటే మీకు 1 నుంచి 2 సెట్లు, లేదా 1.5 అవర్ కేటాయించండి. 1.5 అవర్ కేటాయించేసి 1 నుంచి 2 సెట్లు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా? సో రీజనింగ్ కి సంబంధించి ఎటువంటి టాపిక్లు ఏవి కొత్తగా కదిలికండి. ఓవర్ వ్యూ టాపిక్లు చూసుకోండి. రీజనింగ్ పుస్తకం పక్కన పడేసేయండి. ఓన్లీ ప్రాక్టీస్, ఫుల్ లెంత్ ప్రాక్టీస్. పేపర్ తీసుకోవడం, 2 పేపర్లు సాల్వ్ చేయడం రోజుకి, అంతవరకే చేసుకుంటూ వెళ్ళిపోండి రీజనింగ్ వరకు. ఓకేనా? సో మ్యాథ్స్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం. రీజనింగ్ సంబంధించి ఇప్పుడు ఏకైక ఇంపార్టెంట్, అందరికీ భయం వేస్తున్న ఘట్టం జిఎస్ జీకే. సిలబస్ చూస్తే వ్యాస్ట్ గా ఉంది. ఎంత పెద్ద టాపిక్లు ఉన్నాయి. మేమేమో చదవలేదు. మేము ఇప్పటి వరకు ప్రశాంతంగా సాయంత్రం పూట సినిమా చూసుకొని పడుకుంటూ కూర్చున్నాము. మాకైతే ఏం రాలేదు. ఏం చేయాలి? టెన్షన్ ఏం పడకండి, నేను చెప్తాను వినండి. ఫస్ట్ నేను వెయిటేజ్ ప్రకారం వెళ్తాను. మన అందరికీ తెలిసిందే, ఇదంతా సిలబస్ వెయిటేజ్ మీ అందరికీ తెలిసిందే. ఒకసారి కావాలనుకుంటే వీడియో పాస్ చేయండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూర్చున్నాను అనుకుంటే హిస్టరీలో 6 మార్కులు వస్తాయి, జియోగ్రఫీలో 3 మార్కులు వస్తాయి. ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. సో ఒక్కొక్కటి నేను చెప్తాను వినండి వెయిటేజ్ ప్రకారం. సో ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనకి 10 నుంచి 12 మార్కులు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అని చూసుకుంటే డేట్స్ అండ్ థీమ్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెల మొత్తం గాను ఒక 10 రోజులు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. ఆ 10 రోజులు 12 నెలలకు గాను మనం చూసుకుంటే 120 రోజులు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా 120 డేట్స్ అండ్ థీమ్స్ నెలకి, ఒక నెలకు సంబంధించి ఒక రోజుకి, ఇవాళ ఒక నెలకు సంబంధించి, రేపు ఇంకో నెలకు సంబంధించి, ఎల్లుండి ఇంకో నెలకు సంబంధించి, ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళారు అంటే సరిపోతుంది. ఒక్కొక్క రోజు మొత్తం 12 రోజుల్లో 12 నెలలు స్వీప్ చేసి పక్కన పెట్టేసేయచ్చు. రోజుకి ఒక 10 నుంచి 15 నిమిషాలు కేటాయించండి. ఇంపార్టెంట్ ఈవెంట్, ఇంపార్టెంట్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ యాప్ లో చేశాను. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డేట్స్ అండ్ థీమ్స్ ని సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి. 2 సెప్టెంబర్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ కోకోనట్ గా మనం జరుపుకుంటున్నాము. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సెప్టెంబర్ లోనే టెంపర్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. టెంపర్ బాగా కోపం ఎక్కువైపోయింది, టెంపర్ ఎక్కువ ఉంది అంటే ప్రశాంతంగా మీరు ఒక కొబ్బరి బొండం చగాలి. అవునా? సెప్టెంబర్ నెల టెంపరు, కోకోనట్ సింపుల్ గా రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత తగాలి అంటే 2 సిప్స్ తాగితే సరిపోతుంది. 2 సిప్స్ 2 సెప్టెంబర్. ఇప్పటి నుంచి మీరు 2 సెప్టెంబర్ అనగానే, లేదంటే వరల్డ్ కోకోనట్ డే రాగంలోనే మీరు టెంపర్ కి సంబంధించి అది సెప్టెంబర్ లో అని చెప్పి మీకు సింపుల్ గా గుర్తుండిపోతుంది. డేట్స్ అండ్ థీమ్స్ ఇలానే మన యాప్ లో క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. మన యాప్ లో అన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి నేను ఏవైతే మాట్లాడుతున్నానో అవన్నీ విత్ కోడింగ్, విత్ ట్రిక్స్ నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. ఇవన్నీ కోడింగ్ తో నేర్చుకుంటాను అంటేనే మీకు గుర్తుంటాయి. లైఫ్ లాంగ్ గుర్తుండాలి అనుకుంటే మీరు కోడింగ్ తోనే, మెమరీ హిట్స్ తోనే నేర్చుకుంటూ వెళ్ళాలి. మీరు తెలియకుండానే మీరు కోడింగ్ తో మీరు తయారు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మీకు టైం టేకింగ్. ఇలాంటి టైంలో రివిజన్ అవసరం పడకుండా చూడండి. ఇందాక చెప్పాను కదా, ఇప్పటి నుంచి వరల్డ్ కోకోనట్ డే అనే గుర్తు రాంగులోనే, కోకోనట్ అనంలోనే కోపము, టెంపరు, ప్రశాంతంగా టెంపర్ లో కోకోనట్ తాగాలి అని చెప్పి మీకు గుర్తుండిపోతుంది. అవునా? సెప్టెంబర్ నెలలో ఇది జరుపుకుంటాము. ఎంత తాగాలి కోకోనట్ అంటే 2 సిప్స్ తాగితే సరిపోతుంది సార్. 2 సిప్స్ తాగితే 2 సెప్టెంబర్ మనం వరల్డ్ కోకోనట్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి, అలా మీరు సింపుల్ గా కోడింగ్ తో మన ప్రతి మంత్, ప్రతి డేట్ మనం కోడింగ్ తో నేర్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాదు, ప్రతి టాపిక్ మన యాప్ లో #నో రివిజన్ రిక్వైర్డ్ అండి. రివిజన్ అవసరం లేని కోర్సెస్ మన దగ్గర ఉంటాయి. ఓకే, చదువు గుర్తు పెట్టుకునేలాగా చెప్పే విధానం నాది. అవునా?
చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, అవార్డ్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇండెక్సింగ్ ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, అపాయింట్మెంట్స్ ఏవైతే జరిగినాయో అవి ఇంపార్టెంట్ కాదండి, అవైతే గుర్తుపెట్టుకోకండి, పక్కన పెట్టేసేయండి. అపాయింట్మెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇవాళ ఒకళ్ళు అపాయింట్ అవుతారు, రేపు పొద్దున అతన్ని తీసేసి ఇంకోళ్ళని అపాయింట్ చేస్తూ ఉంటారు. మనకి అంబాసిడర్స్ కానీ, లేదంటే మినిస్ట్రీస్ కానీ, లేదంటే ఈ రకరకమైన ఇవన్నీ మనకి గుర్తు పెట్టుకోవాలా అంటే ఒక క్వశ్చన్ మేబీ రావచ్చు రాకపోవచ్చు, కానీ దీనికోసం అని చెప్పి మనకి ప్రాఫిట్ రేషియో, రిటర్న్ టు ప్రాఫిట్ రేషియో బాగా తక్కువ. అపాయింట్మెంట్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాం, కాకపోతే అవి గుర్తుండవు, పక్కన పెట్టేసేయండి. చాలా వ్యాస్ట్ టాపిక్, అనవసరంగా 1 మార్క్ కోసం కష్టపడకండి. ఏవైతే మీకు డేట్స్ అండ్ థీమ్స్ ఉన్నాయి 2 మార్కులు మినిమం వస్తాయి. గన్ షాట్ గా మీకు 100 చదివితే సరిపోతుంది. ఒక 100 డేట్స్ అండ్ థీమ్స్ గుర్తుపెట్టుకున్నారా గన్ షాట్ గా వచ్చేస్తుంది. కానీ అపాయింట్మెంట్స్ ఒక మూలన ఎక్కడో ఒక చోట, లేదంటే వరల్డ్ వైడ్ ఎన్నో అపాయింట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది. దానికి లిమిట్ ఉండదు. లిమిట్ ఉన్నవే మాట్లాడుకుందాం, లిమిట్ లేని వద్దు. అవార్డ్స్ కి సంబంధించి ఏవైతే రీసెంట్ గా పెద్ద పెద్ద అవార్డ్స్ ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ మొత్తం కలిపితే ఒక 50 నుంచి 60 ఉంటాయి. ఓకే, సో 50 నుంచి 60 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యాప్ లో ఆల్రెడీ ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను క్లియర్ గా చెప్పాను. నెంబర్స్ ని మనం చాలా సింపుల్ గా సునాయాసంగా గుర్తుపెట్టేసుకుంటాం. ర్యాంకింగ్ కానీ, ఇండెక్స్ కానీ, ఇండియా ఎన్నో ర్యాంక్ వచ్చింది ఏంటి అనేది మనం చాలా సింపుల్ గా మన యాప్ లో గుర్తుపెట్టేసుకుంటూ ఉంటాము. అవునా, నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత స్పోర్ట్స్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్. యోజనాస్ ఏవేవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో యూట్యూబ్ మొత్తం నిండిపోయి ఉంటుంది యోజనాసు స్కీమ్స్ కి, కానీ అంత ఇంపార్టెంట్ కాదు, వద్దు. యోజనాస్ కి సంబంధించి అంత ఇంపార్టెంట్ కాదు. చాలా వ్యాస్ట్ యోజనాస్ ఉన్నాయి, దగ్గరగా 100 నుంచి 150 యోజనాస్. ఆ యోజనాస్ కి సంబంధించి ఒక్కొక్క యోజన, ఒక్కొక్క స్కీమ్ కి సంబంధించి చూసుకున్నారు అనుకోండి, అందులో డీటెయిల్, సబ్ డీటెయిల్, ఎంత ప్రాఫిట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ అంటే ఎంత లబ్ధి ఇవ్వబోతున్నారు, బెనిఫిషరీకి ఎంత రాబోతుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారివి అండ్ మన లోకల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కో స్టేట్ లో ఒక ఇంపార్టెంట్ యోజన ఉంటుంది. ఆ యోజనలు గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్ద టాపిక్, వద్దు. దీని నుంచి 1-2 ప్రశ్నలు వచ్చినా సరే పక్కన పెట్టడం మంచిది. ఈ టైంలో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నార్మల్ గా మీకు టైం ఉంటే తర్వాత సంగతి, కానీ యోజనాస్ అంత ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టేసేయండి. మిలిటరీ ఎక్సర్సైజ్ నేను ఒకవేళ స్టార్ రేటింగ్ ఇవ్వాలి అంటే దీనికి ఫస్ట్ స్టార్ ఇస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే మనకి ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో, మనకి ఏవైతే పాకిస్తాన్ నుంచి ఏవైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ కి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్. మన మిలిటరీ పవర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి మిలిటరీ ఎక్సర్సైజ్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మిలిటరీ ఎక్సర్సైజ్. దాని తర్వాత పర్సన్ ఇన్ న్యూస్, ఎలా అయితే అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ కాదు, అలానే పర్సన్ ఇన్ న్యూస్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, వద్దు. టెన్షన్ పడకండి, గుర్తుపెట్టుకోవడానికి చాలా మంది పర్సన్స్ ఉంటారు. ఎగ్జామినర్ కి ఏది ఇంపార్టెంటో గెస్ చేయడం చాలా కష్టం, వద్దు. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ కాదు, స్టేట్ న్యూస్ అసలు ఇంపార్టెంట్ కాదు, జిఐ ట్యాక్స్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కరెంట్ అఫైర్స్ మొత్తం ఇలా మీరు వైండప్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్ గా నేను ఏమైతే 6 నుంచి 7 టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ చెప్పానో రోజుకి ఒక టాపిక్ అంటూ చూసుకోండి, పిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ లో, ప్రతి టాపిక్ లో నేను 6 నుంచి 7 టాపిక్లే చెప్తున్నాను. ఈ టాపిక్ లో మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈజీగా 65 మార్కులు సింపుల్ గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేస్తుంది. ఏదది అంటే హిస్టరీ. 6 మార్కులు ఉంది వెయిటేజ్. హిస్టరీకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నేనేమంటానంటే ఏదైతే మిడివల్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ మిడివల్ హిస్టరీ, దాని తర్వాత యాన్షియంట్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీని స్కిప్ చేసేయండి, అసలు వద్దు. ఓకే, 1 మార్క్ యాన్షియంట్ నుంచి, 1 మార్క్ మిడివల్ నుంచి, మోడ్రన్ నుంచి 3 నుంచి 4 మార్కులు అడుగుతున్నారు. సో యాన్షియంట్, మిడివల్ చాలా వరకు స్కిప్ చేయండి. లేదు సార్ మా దగ్గర కొద్దిగా నాలెడ్జ్ ఉంది, మేము ప్రిపేర్ అవుతాము అని చెప్పి అడిగారు అనుకోండి, యాన్షియంట్ అయితే అసలు వద్దంటాను నేను. మిడివల్ లో మాత్రం మొఘల్స్ కి సంబంధించి మనకి బాబరు, అక్బరు, దాని తర్వాత ఔరంగజేబు, ఈ 3 రాజుల గురించి ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు చేసిన కట్టడాలు ఏంటి, దాని తర్వాత వాళ్ళు ఏం యుద్ధాలు చేశారు. ఓకే, పానిపట్ యుద్ధం కానీ ఇలాంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలకు సంబంధించి ఆ ఇయర్స్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మన దగ్గర ఆల్రెడీ యూట్యూబ్ లో మనకి చూసుకుంటే ఈ యుద్ధాలకు సంబంధించి క్లియర్ గా నేను వీడియో కూడా చేసి పెట్టాను. అండ్ ఇయర్ సంబంధించి ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది కూడా విత్ కోడింగ్, విత్ హింట్స్ నేను మీకు ఇచ్చున్నాను. ఓకే, ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి సార్ అంటే మోడర్న్ ఇండిపెండెన్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 1857 రివోల్ట్ కానీ ఇవన్నీ. దాని తర్వాత మోడర్న్ రంగంలోనే యూరోపియన్ ఎంట్రీ ఉంటుందండి, దాన్ని పట్టించుకోకండి. మళ్ళీ యూరోపియన్ ఎంట్రీ అంత ఇంపార్టెంట్ కాదు. ఈ ఎంట్రీ ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అంతవరకే చూడండి. అక్కడ ఏం యుద్ధాలు జరిగినాయి, మరాఠా యుద్ధము, బెంగాల్ యుద్ధము, ఆ యుద్ధాలు, ఈ యుద్ధాలు, అందులో ఉన్న జరిగినాయి, ఇవన్నీ వద్దు. ఓకే, యుద్ధంలో ఎవరెవరు కొట్టుకున్నారు, ఎవరు చనిపోయారు, ఎవరు గెలిచారు, ఇవేం వద్దు. ఓకే, చాలా వరకు టైం కన్జ్యూమ్ చేసుకుంటాయి.
లేదు సార్ మాకు కావాల్సిందే ఎంట్రీ మేము చూస్తాము, మాకు కావాల్సిందే, మాకు కొద్దిగా ఐడియా ఉంది అంటారా, ఓకే. బ్యాటిల్ నేమ్స్ ఎవరి మధ్యలో జరిగింది అంతవరకు మాత్రం చూడండి. వాళ్ళ రిలేషను, ఎవరెవరికి తమ్ముడు అవుతాడు, ఎవరెవరికి ఏమవుతారు అని చెప్పి ఇదంతా చూడకండి. ఓకే, టైం కన్జ్యూమింగ్, అనవసరమైన వేస్ట్ ఆఫ్ టైము, రిటర్న్ ఆఫ్ ప్రాఫిట్. రైటా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసెంబ్లీ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ ఒక 10 ఇయర్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను యాప్లో ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. ఆ ఇంపార్టెంట్ 10 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో మీరు మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో కూడా ఉంది 10 ఇంపార్టెంట్ ఇయర్స్. ఆ ఇయర్స్ మాత్రమే చూడడానికి ట్రై చేయండి, మిగతావి స్కిప్ చేసేయండి, వద్దు. ఓకే, అసెంబ్లీకి సంబంధించి మనకి చూసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరము అసెంబ్లీ అవుతుంది. అసెంబ్లీ అయ్యి ఒక చోట వాళ్ళ సభ నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంటే మనకి ఆ టైంలో ఏదైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎగ్జాంపుల్ దాండి మార్చ్ జరుగుతూ ఉంది. దాండి మార్చ్ జరగాలి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాండి మార్చ్ జరగక ముందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూర్చోవాలి. ఆ ప్రెసిడెంట్ అక్కడ ఏదైతే సభ జరుగుతుందో అందులో ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ పాస్ చేసి దాండి మార్చ్కి ఆమోదం ఇవ్వాలి. అప్పుడు దాండి మార్చ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇండియన్ ఇండిపెండెన్స్ కి సంబంధించి. సో అందుకని ఒక 10 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ పూనా ప్యాక్ట్ కానీ, లేదంటే మనకి తిలక్ గారి రీఎంట్రీ కానీ, ఇలాంటివి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మిగతా అని పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత 1857 రివోల్ట్ చాలా కీలకంగా, ఇందులో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని చూసుకోవాలి. ఎక్కడెక్కడ యుద్ధం జరిగింది, ఏంటి, ఎవరెవరు, ఇప్పుడు నానా సాహెబ్ గారు ఎక్కడి నుంచి పాల్గొన్నారు, దాని తర్వాత ఝాన్సీ లక్ష్మి ఎక్కడి నుంచి పాల్గొన్నారు, వాళ్ళని సప్రెస్ చేసిన బ్రిటిష్ జనరల్స్ ఎవరు, మనకు చూసుకుంటే వాళ్ళని మనం ఆపడానికి బ్రిటిష్ జనరల్స్ చాలా మంది వచ్చారు. సో దానికి సంబంధించి మనకి బ్రిటిష్ జనరల్స్ ఎవరెవరు వచ్చారు అనేది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ గా దీనికి సంబంధించి 1857 రివోల్ట్ కి సంబంధించి చాలా మంది దీనికి సంబంధించి ఇది ఒక ఫెయిల్యూర్ రివోల్ట్ అంటారు, కొంతమంది ఇదే ఇండిపెండెన్స్ కి ఫస్ట్ స్టెప్ అంటారు, ఫస్ట్ రివోల్ట్ అంటారు. సో ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది కూడా మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. జలియన్ బాగ్ మెసాకరు, జనరల్ అయ్యారు, ఈ ఇష్యూస్ ఏంటి అదంతా మనం క్లియర్ గా చూసుకోవాలి. పూనా ప్యాక్ట్ కి సంబంధించి కూడా మన ఇండియా పాకిస్తాన్ వేరవ్వడానికి కూడా చాలా రీజన్స్ లో పూనా ప్యాక్ట్ కూడా ఒకటి. ఇవన్నీ మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, దాని తర్వాత మనకి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, దాని తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్, సైమన్ కమిషన్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఏవేవైతే నేను ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్ చదువుతున్నానో అవన్నీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను నెక్స్ట్ ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మోటార్ ఇండియాకి సంబంధించి ఇండిపెండెన్స్ అప్పుడు ఏవేవైతే మౌంట్ బెటన్ ప్లాన్, దాని తర్వాత రెడ్ క్లిఫ్ లైన్, దాని తర్వాత పిఓకే ఇష్యూస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ బౌండరీ ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చాలా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ కరెంట్ అఫైర్ లో ఉన్న న్యూస్ ఇవి. సో అందుకని అస్సలు వదలొద్దు. ఇండిపెండెన్స్ కి సంబంధించి లాస్ట్ లో ఉన్న ఈవెంట్స్ వదిలేస్తారు. అందరూ ఎంతసేపు మాట్లాడుకున్నా 1857 రివోల్ట్, జలియన్ వాలాబాగ్, క్విట్ ఇండియా, సైమన్ కమిషన్, అది ఇది అని చదువుతారు. ఇంపార్టెంట్ లాస్ట్ లో ఇవి వదిలేస్తూ ఉంటారు. ఇదే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బౌండరీ పార్టీషన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2 మార్కులు, 1 నుంచి 2 మార్కులు పక్కా ఇందులో నుంచి వస్తాయి. ఓకే, ఈ పూనా ప్యాక్ట్స్ ఇందులో నుంచి ఒక 2 మార్కులు వస్తాయి ఈజీగా. ఓవరాల్ గా మీకు సింపుల్ గా ఎంత కాదనుకున్న మోడర్న్ హిస్టరీలో నుంచి ఒక 4 నుంచి 5 మార్కులు సింపుల్ గా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో హిస్టరీకి సంబంధించి ఇది యాడ సార్ మాకు ఇవేం గుర్తుండవు సార్, ఈ రాజుల పేర్లు ఇవన్నీ వాళ్ళు ఏం తీసుకుని వచ్చారు, ఏ మాకు గుర్తుండవు సార్ అని చెప్పి అన్నారు అనుకోండి. యాప్ లో ఆల్రెడీ కోర్స్ ఉన్నాయి మంచి కోడింగ్ తో. ఎగ్జాంపుల్ చూడండి, బాల్బన్ ప్రవేశపెట్టింది ఏంది, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ప్రవేశపెట్టాడు, అవునా? దాని తర్వాత పాబోస్ సిస్టమ్, చేతిని ముద్దు పెట్టుకోవాలి, రాజు చేతిని జనాలు మంత్రులు ముద్దు పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు, రాజు చేతిని మన జనాలు వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కాళ్ళను కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఆయన ముందు మోకరిల్లుతూ ఉంటారు. సజ్దా సిస్టమ్, మోకరిల్లుతూ ఉంటారు. బౌ సిస్టమ్ అంటాము. ఓకే, సో అవన్నీ ఎవరు తీసుకొని వచ్చారా అంటే బాల్బన్. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇవన్నీ మాకు గుర్తుండవు సార్, బాల్బన్ ఎలా ప్రవేశపెట్టాడు, ఇవన్నీ ఆడ గుర్తుంటాయి సార్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి బాల్బన్ తనకు తానే చెబుతున్నాడు, నా పేరులో బాల్బన్ బి ఉంది, బి అనే అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. బ్లడ్ అండ్ ఐరన్ మీకు గుర్తొచ్చేస్తుంది. దాని తర్వాత సజ్దా బౌ సిస్టమ్ గుర్తొచ్చేస్తుంది. దాని తర్వాత పాబోస్ లో కూడా పీబీ హైలైట్ లెటర్స్. పాబోస్ అంటే ఏంటి, చేతిని ముద్దు పెట్టుకోవడం. ఈ పాబోస్ కల్చర్ కూడా ఇతనే మొదలు పెట్టాడు. సజ్జా సిస్టము, బౌ సిస్టము ఇతనే తీసుకొచ్చాడు. బి అనేది బాల్బనే చదువుతున్నాడు. నా దగ్గర 2 బీలు ఉన్నాయి, 2 బీల్ని బాల్బన్ బి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంటున్నాడు. సో ఇలా మంచి టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే మర్చిపోరు లైఫ్ లాంగ్ గా. ఎగ్జామ్ లో జస్ట్ క్వశ్చన్ వచ్చింది అంటే అలా టిక్ పెట్టి వచ్చేస్తారు. సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన యాప్ లో ఇలాంటి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ చూసుకుంటే పాలిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే సింపుల్ గా వస్తాయి క్వశ్చన్స్, ఎక్కువ లోపలికి వెళ్ళాడు. పాలిటీలో
మనకి లిమిట్ ఏదైనా సబ్జెక్ట్ లో ఒక బౌండరీ ఉంది ఒక సబ్జెక్ట్ కి అంటే అది పాలిటికే. దాన్ని దాటి వెళ్ళడు అంటే అవును నిజంగా దాన్ని దాటి వెళ్ళడు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మనం చూసుకుంటే పాలిటీలో 3 మార్కులు వస్తున్నాయి. ఫండమెంటల్ రైట్స్ నుంచి 1 మార్కు పక్కా వస్తుంది, ఎగ్జామ్ పేపర్ లో రాసి పెట్టుకోండి. దాని తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి 1 మార్కు వస్తుంది, ప్రెసిడెంట్ గవర్నర్ నుంచి 1 మార్కు వస్తుంది. ఈ 3 మార్కులు మీరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడైనా మిస్ అయితే సిటిజన్షిప్ గురించి ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రస్తుతం సిటిజన్షిప్ కి సంబంధించి చాలా గొడవలు అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూసుకుంటే రీసెంట్ గా ఇది కరెంట్ అఫైర్స్ లో ఉన్న న్యూస్. మనకి సిటిజన్షిప్ సంబంధించి మన ఆర్టికల్ సంబంధించి కూడా మనకి సిటిజన్ అమెండ్మెంట్ బిల్ సిఏ సంబంధించి బాగా న్యూస్ లో చర్చలో ఉంది. దానికి సంబంధించి మనం సిటిజన్షిప్ కొద్దిగా చదువుకోవడానికి ఒక 4-5 ఆర్టికల్ ఉంటాయి. సింపుల్ గా ఆర్టికల్స్ ఎలా గుర్తు పెట్టుకుంటాం సార్ అంటే సింపుల్ గా మన యాప్ లో కోడింగ్ తో మర్చిపోని విధంగా ఆర్టికల్స్ క్లియర్ గా అక్కడ చెప్పాను. ఆర్టికల్ 19 ఎలా గుర్తు పెట్టుకుంటారు? ఆర్టికల్ 19 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. అవునా? ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటారంటే 19 అనంలోనే మీకు COVID-19 గుర్తు రావాలి. COVID-19 లో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉందా? తిరగలిగారా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? మీరు ఎలా పడితే అలా తిరిగేవాళ్ళు కాదు, మూవ్ అయ్యేవాళ్ళు కాదు, ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ COVID-19. ఇప్పటి నుంచి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ప్రశాంతంగా తిరగటం, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. మిమ్మల్ని అడిగారు అంటే అది ఏ ఆర్టికల్ అంటే నా మూవ్మెంట్ ఎప్పుడు ఆగిపోయింది అంటే COVID-19 లో ఆగిపోయింది, ఆర్టికల్ 19 అని చెప్పి సింపుల్ గా చెప్పాలి మీరు ఇప్పటి నుంచి. ఓకేనా? సో ఇలా మంచి ట్రిక్స్ తో నేను మీకు అక్కడ కోడింగ్ తో నేను మీకు చెప్పున్నాను యాప్ లో. అయితే ఇప్పుడు చూసుకుంటే పాలిటిక్స్ సంబంధించి చూసుకుంటే 3 మార్కులు. ఫండమెంటల్ రైట్స్ చదవండి, డిపిఎస్పీ చదవండి, సుప్రీంకోర్టు హైకోర్టు చదవండి, ప్రెసిడెంట్ గవర్నర్, సిటిజన్షిప్. ఈ 5 టాపిక్లు చాలు. 5 టాపిక్ల నుంచి మీకు 2 మార్కులు సింపుల్ గా వచ్చేస్తాయి. మిగతా 1 మార్కు పోతే పోనీయండి. మీకు కావాల్సింది 100 మార్కులు కాదు కదా. ఏది ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి క్వశ్చన్లు అడుగుతున్నారో అక్కడ వరకే చదువుతున్నాను నేను మీకు. అవునా? నెక్స్ట్ చూసుకుంటే పాలిటిక్స్ సంబంధించి మనం మాట్లాడేసుకున్నాము. పాలిటిక్స్ సంబంధించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సోర్సెస్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఎక్కడి నుంచి తీసుకున్నాం మీ అందరికీ తెలుసా? ఏదైనా డ్యూటీ చెప్పాము అంటే మా ఆవిడ రుసరుసలు ఆడుతూ ఉండిద్ది. రుసరుసలు రష్యా ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా నుంచి తీసుకున్నాము. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఇదని కాదండి, ప్రతిదీ మన దగ్గర యాప్ లో మంచిగా కోడింగ్ తో నేను మీకు అక్కడ నేర్పించున్నాను. స్టాటిక్ జీకేకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే స్టాటిక్ జీకేలో ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ లో మాట్లాడుకుంటాము. కంట్రీ క్యాపిటల్ కరెన్సీ సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. బాగా హెవీగా న్యూస్ లో ఉన్న కంట్రీస్, రీసెంట్ గా ఉన్న కంట్రీస్ కొరియా కానీ, లేదంటే ఏవైతే రష్యాకి సంబంధించి కానీ, యుక్రెయిన్ కి సంబంధించి కానీ వాళ్ళ కరెన్సీస్ ఏంటి అనేది, వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ కరెన్సీ సంబంధించి చూడడానికి ట్రై చేయండి. గట్టిగా మాట్లాడితే ఒక 15 కంట్రీలు ఇంపార్టెంట్ కంట్రీలు ఉంటాయి. నేను టెలిగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను ఇంపార్టెంట్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవి అని ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. దాని తర్వాత ఇండియా స్టేట్స్, క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోవాలి. బుక్స్, ఆధార్స్, ఇవన్నీ ఇందాక బుక్స్, ఆధార్స్ మనం అందులో మాట్లాడేసుకున్నాము. కరెంట్ అఫైర్స్ లో మనం కవర్ అయిపోతుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి బయోస్పియర్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి 1 మార్కు గ్యారంటీ పక్కా వస్తుంది స్టాటిక్ జీకే నుంచి. ఓకే. దాని తర్వాత కొద్దిగా ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఫెస్టివల్స్ చూసుకోండి. దాని తర్వాత ఇంకొద్దిగా ఇంపార్టెంట్ చూసుకున్నారు అనుకుంటే మీకు ఫెస్టివల్స్ తర్వాత యుఎన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే WHO ఇవన్నీ ఉన్నాయి కదా, WHO అంటారు మనం, ఇదంతా ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉందో ఇవన్నీ ఒక్కసారి ఆర్గనైజేషన్స్ అవి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కోడింగ్ తో ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మనకు బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత కంట్రీ క్యాపిటల్ స్టేట్స్, దాని తర్వాత ఇండియా స్టేట్స్ క్యాపిటల్స్ ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. యుఎన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్, ఎయిర్పోర్ట్స్, వీటి వరకు చూసుకోండి. ఇంకా మిగతా అన్ని వద్దు, ఇవన్నీ స్క్రాప్ వద్దు. ఓకే. ఎప్పుడైనా ఒక దాంట్లో ఒకసారి ఇస్తాడు, ఇందులో నుంచి 1 మార్క్ పక్కా అడుగుతాడు. ఓకే. ఎప్పుడైనా అడిగేది చూసుకుంటారా? ఎప్పుడు అడుగుతుంది పట్టించుకుంటారా? ఎప్పుడైనా అడిగేది పక్కన పెట్టేద్దాం, ఎప్పుడు అడిగేది మాత్రమే పట్టించుకుందాం ఇప్పుడు. ఓకే. స్టాటిక్ జీకేకి సంబంధించి 5 టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. బయోస్పియర్ రిజర్వ్ చూడండి, సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. నందాదేవి టైగర్ రిజర్వ్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. దేవి ఏం చేస్తుందంటే ఖండాలుగా నరికేస్తుంది. దేవి ఏం చేస్తుందంటే ఉగ్రరూపం మంచిగా ఉన్నప్పుడు మంచిగా వరాలన్నీ ఇస్తుంది, కానీ ఉగ్రరూపం దాల్చిందా ఏం చేస్తుందంటే ఖండాలుగా నడిచేస్తుంది. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంది సార్? ఉత్తరాఖండ్ లో ఉంది. దేవి ఖండాలుగా నరికేస్తుంది. మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది సార్? అస్సాంలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటాము? మీరు చూసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలంటే 1 కప్పు టీ తాగాలి. అస్సాం నుంచి టీ తాగాలి. 1 కప్పు అస్సాం నుంచి 1 కప్పు టీ తాగాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రైట్. లేదంటే బ్రూ తాగండి. బ్రూ తాగండి. దిబ్రూ సైకోవామా బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది సార్ అంటే అది కూడా అస్సాంలోనే ఉంది. సింపుల్ గా ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా?
సో నెక్స్ట్ ఇలా మనం ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటా వెళ్ళిపోయాం అనుకుంటే, జాగ్రఫీకి సంబంధించి చూసుకుంటే జాగ్రఫీలో ఏమేమి చదవాలి సార్ అని చెప్పి చూసుకుంటే, రివర్స్ వాటి ట్రిబ్యూటరీస్ జాగ్రత్తగా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పక్కన ఎస్ పెట్టానంటే ఇంపార్టెంట్, నో పెట్టాను అంటే అన్ఇంపార్టెంట్, స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి. హిమాలయన్ సిస్టమ్ సంబంధించి చూసుకోవాలి, రివర్స్ సంబంధించి రివర్స్ ట్రిబ్యూటరీస్ చూసుకోండి. దాని తర్వాత క్రోనాలజీ, వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి క్రోనాలజీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ నేను మీకు ట్రిక్స్ చెప్పాను. ఇలా గుర్తుపెట్టుకోండి, రివర్ ట్రిబ్యూటరీస్, క్రోనాలజీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హిమాలయన్ సిస్టము దానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ కి సంబంధించి క్రస్టులు, మ్యాంటిల్, కోరు లోపల ఏముంటాయి, ఏవేవి దొరుకుతాయి, నైఫ్ లేయర్ అని చెప్పి దేన్ని అంటాము, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. అది కూడా మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి, మౌంటైన్, ప్లాట్యూస్, ప్లేన్స్, డిజర్ట్స్, వ్యాలీస్ గుర్తుపెట్టుకోవద్దు, వద్దు ఇప్పుడు అనవసరం అది. లేక్స్, రివర్స్ కూడా వద్దు, చాలా ఉన్నాయి లేక్స్, గుర్తుపెట్టుకోవడం కష్టపడతారు. రివర్స్ ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ఓషన్ అండ్ సీస్ సంబంధించి చూసుకోండి. ఓషన్ అండ్ సీస్, బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సీ కానీ, దాని తర్వాత పసిఫిక్ మహాసముద్రం కానీ, ఏవైతే ఓషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకుంటే అవి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ ఏంటంటే పేర్లు, దాని పక్కన కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీకి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి, దాని తర్వాత ప్యాసేజెస్ అని ఉంటాయి, ఇవన్నీ వద్దు. ఓషన్ కరెంట్స్ చాలా పెద్ద టాపిక్లు ఇవన్నీ, ప్యాసేజ్లు ఇవన్నీ పెద్ద టాపిక్లు, ఇవేం వద్దు మీకు. ఓషన్ పేర్లు ఇవే మాత్రమే గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ అండ్ వెదర్, మాన్సూన్ కి సంబంధించి రిట్రీట్ మాన్సూన్ ఇవి చూడడానికి ట్రై చేయండి. అట్మాస్ఫియర్ కి సంబంధించి లేయర్స్, కాంపోజిషన్స్, వెదర్, క్లైమేట్ ఇవన్నీ కొద్దిగా లైట్ గా చూసుకోండి. లేయర్స్, అట్మాస్ఫియర్ లో ఏం లేయర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోవడానికి. న్యాచురల్ డిజాస్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్త్ క్వేక్స్, వోల్కానోస్, ఫ్లడ్స్, సైక్లోన్స్, సునామీస్ ఇవన్నీ ఎలా, ఇందులో ఏవేవి ఇంపార్టెంట్, యాసిడ్ రైన్స్ దేని వల్ల అవుతుంది, ఎర్త్ క్వేక్స్ దేంట్లో వస్తుంది, ఎర్త్ కేస్ లో సీస్మిక్ వేవ్స్ అంటే ఏంటి, ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్ 10 నిమిషాల్లో అయిపోతాయి. జాగ్రత్తగా ఇవి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సాయిల్ టైప్స్, డిస్ట్రిబ్యూషన్స్ ఇంపార్టెంట్ కాదు, వద్దు. ఓకే, ఓవరాల్ గా ఒక 6 నుంచి 7 టాపిక్లు ఇందులో కూడా చెప్పాను, ఇవి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. రైట్. జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ కూడా మనం చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకునేలాగా, లైఫ్ లో మర్చిపోయే విధంగా ఆల్రెడీ యాప్ లో కోర్సెస్ ఉన్నాయి. సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మహానదికి సంబంధించి ట్రిబ్యూటరీస్ చూసుకుంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మహానది ట్రిబ్యూటరీస్ ఏదైతే సియోనాదు, హస్దో, ఇబ్బు, మాంద్ ఏవైతే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయో అవి సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం. మహనీయులు ఏమంటున్నారంటే, మహనీయులు ఏమంటున్నారంటే, హింసని వీడండి అంటున్నారు. హింస వద్దయ్యా, హింస వద్దు అని చెప్పి అంటున్నారు. హింస వద్దు అంటున్నారు. హెచ్ ఫర్ హస్దో, ఐ ఫర్ ఇబ్బు, ఎం ఫర్ మాంద్, ఎస్ ఫర్ సియోనాదు. అక్కడ కనిపించడంలోనే ప్రశాంతంగా మహానది ట్రిబ్యూటరీస్ అనగానే సింపుల్ గా హింస గుర్తొస్తుంది. హెచ్, హిస్దో, ఐ ఫర్ ఇబ్బు, ఎం ఫర్ మాంద్, సియోనాదు సింపుల్ గా ఇలా టిక్ చేసుకుని వచ్చేసేయచ్చు. ఓకే, ఇలా నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే, బయాలజీకి సంబంధించి చూసుకుంటే హ్యూమన్ బాడీ సిస్టమ్ ఇంపార్టెంట్. ఈ బయాలజీ ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే 6 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తా ఉంది. ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏదైతే హ్యూమన్ బాడీ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే మీకు ఈ 6 మార్కుల్లో మినిమం 3 మార్కులు మినిమం ఇందులో వచ్చేస్తాయి. ఓకే, ఎక్కడి నుంచి వస్తాయంటే, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈ 5 సిస్టంలో నుంచి 3 మార్కులు ఇక్కడి నుంచే ఇచ్చేస్తాడు. దాని తర్వాత మిగతా 2-3 మార్కుల కోసం కష్టపడాలనుకుంటే, హ్యూమన్ డిసీజెస్, మన ప్రోటీన్స్, ఏ ప్రోటీన్ తీసుకోవాలి, దాని తర్వాత కాల్షియం ఎంత ఉండాలి, దేంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, హ్యూమన్ డిసీజెస్ ఏంటి, ఇలా కొద్దిగా ఇంపార్టెంట్ ఒక చార్ట్ నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఆ చార్ట్ చదువుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ టెలిగ్రామ్ కూడా షేర్ చేశాను, అది చదవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మీ దగ్గర కొద్దిగా టైం ఉంది అనుకుంటే బాటనీ, ఇక్కడ వరకు 5 మార్కులు కవర్ అయిపోతాయి. కొద్దిగా డీప్ గా వెళ్ళాలి అనుకుంటే బాటనీకి సంబంధించి ప్లాంట్ ఇష్యూస్, ఫోటోసింథసిస్, ఎకాలజీ, పొల్యూషన్ గురించి కొద్దిగా చూసుకోండి. పొల్యూషన్ కి సంబంధించి కూడా కొద్దిగా చూసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఓకేనా. బయాలజీకి సంబంధించి క్లియర్ గా నేను మీకు చెప్పాను. ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఏవైతే జనరల్ టర్మ్స్ ఉంటాయో బ్యాంకింగ్ సంబంధించి, ఈ మనకి పిఎస్ఎల్ నార్మ్స్ అంటే ఏంటి, ఎవరెవరికి ఎంత లోన్లు ఇవ్వాలి, రైతులకి ఎంత రుణమాఫీ ఇవ్వాలి, ఇవన్నీ దీనికి సంబంధించి సింపుల్ గా నేను మీకు ఆల్రెడీ ఎంసీక్యూ రూపంలో ఎకానమీకి సంబంధించి వీడియో ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒకటి చేస్తున్నాను, అది చూడండి. బ్యాంకింగ్ సంబంధించి సరిపోతుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రైల్వే రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే మినిస్ట్రీ వాళ్ళ ఎంత లే డౌన్ చేశారు, దాని తర్వాత ట్రాక్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, రీసెంట్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు, ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఎకానమీలో భాగంగా రైల్వే మినిస్ట్రీకి ఎక్కువ టార్గెట్ చేసి, ఒకప్పుడు మనకి రైల్వే బడ్జెట్ విడివిడిగా ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు, ఇవన్నీ కొద్దిగా చూసుకోవడానికి చూడండి. బడ్జెట్ ఓవర్వ్యూ కూడా కొద్దిగా చూసుకోండి. ఫైనల్ గా మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీకి సంబంధించి బ్యాంకింగ్ లో ఇందాక నేను ఏదైతే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, అందులో మానిటరీ పాలసీకి సంబంధించి M0, M1 మనీ, M2 మనీ, ఏవైతే చెప్పాను నేను మీకు, ఒక 2-3 వీడియోస్ చేశానండి, అవి చూసుకుంటే సరిపోతుంది. ఎకానమీకి సంబంధించి ఒక గంటన్నర ఉంటుంది ఒక్కొక్క వీడియో, అవి చూసుకుని దాన్ని గట్టిగా 2-3 సార్లు చూసారనుకోండి, ఎకానమీకి మోర్ దెన్ ఇనఫ్. ఓకే,
అంటే 2-3 వీడియోలు గంటల్లో చూసుకుంటే సరిపోతుందా సార్ అంటే, దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్లో ప్రాక్టీస్లో తీసుకొని రావాలి. ఓకే, సిఆర్ఆర్ అనే పదానికి సంబంధించి నేను 2 నిమిషాల్లో చెప్పేస్తాను. కానీ ఈ సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి లింక్ చేసి వాడు 10 బిట్లు అడగొచ్చు. ఓకే, ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అడుగుతాడు దాన్ని. ఓకే, కాన్సెప్ట్ ఏముంది, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ నేను ఒక 5-10 నిమిషాల్లో చెప్పేసి ఉంటాను ఆ వీడియోలో. కానీ మీకు అది చాలా వాల్యుబుల్ అన్నట్టు. ఓకే, 2-3 గంటల్లో ఎకానమీకి సంబంధించి ఎన్టీపీసీకి కావాల్సిన కాన్సెప్ట్ మొత్తం చెప్తాము. కాకపోతే దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకుని వెళ్ళేటప్పుడు మీరు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అది ఎంత డెప్త్లో ఉందో అనేది. అవునా? నెక్స్ట్ మనం ఫైనల్గా చూసుకున్నాం అనుకుంటే ఎకానమీకి సంబంధించి కంప్లీట్ చేసిన తర్వాత ఫిజిక్స్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, టైప్ ఆఫ్ ఎనర్జీస్, దాని తర్వాత న్యూటన్ లాస్, మోషన్ స్పీడ్, సెమీ కండక్టర్స్. సో ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ టాపిక్స్ వరకు చూసుకొని ఫిజిక్స్కి 2 మార్కులే ఇస్తాడు. ఈ 5 టాపిక్లు చూడడానికి ట్రై చేయండి. కెమిస్ట్రీ ఇప్పుడు వద్దండి, ఇప్పుడు కదిలికండి. ఎందుకంటే అన్ప్రిడిక్టబుల్ గా వస్తుంది క్వశ్చన్లో ఆన్సర్లో. ఒకప్పుడు జస్ట్ సింపుల్ గా మీరు పీరియాడిక్ టేబుల్ గుర్తుపెట్టుకున్నారా సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అన్ప్రిడిక్టబుల్ గా వస్తుంది కెమిస్ట్రీ నుంచి. చాలా వరకు కెమిస్ట్రీని లీవ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏవైనా పాతవి చదువున్నారు ఈ బాండ్స్ కి సంబంధించి కానీ లేదంటే కెమికల్ ఫార్ములాస్ ఏమైనా గుర్తున్నాయంటే వాటి వరకు రివైజ్ చేసుకుని తప్ప కెమిస్ట్రీని ఇప్పుడు కదిలేయొద్దు. కంప్యూటర్ బేసిక్స్ నుంచి ఒక 2 మార్కులు అడుగుతారు. మీ అందరికీ తెలిసిందే, సింపుల్ గానే ఉంటాయి. సిపియూ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి మనకు చూసుకుంటే ఏ టెక్నాలజీ గురించి కానీ లేదంటే ఈ మనకి నార్మల్ గా చూసుకుంటే ఏదైతే యాపిల్ కి సంబంధించి సిరి అనే అసిస్టెంట్ దేంట్లో ఉంటుంది, యాపిల్లో ఉంటుంది. ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అడిగేవి కూడా ఇలాంటి క్వశ్చన్లే. ఓకేనా, సింపుల్ గా ఉంటాయి. దీనికోసం మీరు ప్రత్యేకంగా టైం కేటాయించే అవసరం లేదు. ఏదైనా కంప్యూటర్ పుస్తకం మీ దగ్గర ఉన్నా లేదంటే యూట్యూబ్ లో ఎక్కడ సెర్చ్ చేసినా 2 నుంచి 3 గంటల వీడియో వచ్చేస్తుంది. ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇవి ఫ్రీ మార్క్స్, ఇవి ఫ్రీగా వస్తాయి, అందరూ అటెంప్ట్ చేసుకునే మార్క్స్. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ హోల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్. మీరు ఈ సిలబస్ నేను చెప్పిన వరకు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వచ్చి ఈ వీడియో ఇలానే ఉంటుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చెప్పిన దానికన్నా ఎక్కువ వెళ్ళిందా అప్పుడు మీరే చెప్పండి. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.